ఇప్పుడు చాలామంది స్కూల్స్‌లో పేరెంట్స్‌కి ఓనర్‌షిప్ ఉంటుంది అని అంటున్నారు. హ్మ్. చాలామంది పేరెంట్స్‌కి ఇది తెలీదు. అసలు ఇదేంటండి నిజంగానే పేరెంట్స్‌కి స్కూల్స్‌లో ఓనర్‌షిప్ అనేది ఉంటుందా? యెస్. అబ్సల్యూట్‌లీ మీరేదైతే క్వెషన్ అడిగారో అది నిజమే అండి. ఎందుకంటే స్కూల్స్ రన్ బై ఎ ట్రస్ట్ ఆర్ సొసైటీ. హ్మ్. ట్రస్ట్ ఆర్ సొసైటీ ఎవరి అండర్‌లో ఉంటుందంటే, ఎవరికి ఓనర్‌షిప్ ఉంటుంది అంటే, పబ్లిక్ అట్ లార్జ్. అంటే ప్రతి ఒక్క ప్రజలకి సంబంధించినదండి. ఇట్స్ ఎ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే హ్మ్. అందరికి సంబంధించినది ఈక్వాలిటీ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్కూల్‌లో యూ ఆర్ ఎ పేరెంట్. ఓకే. ఆ స్కూల్‌లో మీరు మీ అబ్బాయిని చదివిస్తున్నప్పుడు మీకు కూడా మెంబర్‌షిప్ ఇవ్వాలి. పబ్లిక్ మెంబర్‌షిప్ ఉండాలి. హ్మ్. దట్స్ ఎ సొసైటీ. ట్రస్ట్ ఆర్ సొసైటీ అది. ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో. ప్రైవేట్ స్కూల్ అంటే అర్థం ఏంటి? దట్ సొసైటీ రన్ చేస్తది స్కూల్ అని అర్థం. గవర్నమెంట్‌లో ఉండదు. హ్మ్. కాకపోతే ప్రైవేట్ పర్సన్స్ రన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎన్‌జీఓస్. ఓకే. ఏ స్కూల్ కూడా ప్రాఫిట్ గురించి పనిచేయదు. హ్మ్. ప్రాఫిట్ గురించి ఏదైనా స్కూల్స్ పనిచేస్తున్నాయంటే వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌గా మీరు కేస్ పెట్టొచ్చు. ప్రతి స్కూల్ కూడా కమ్స్ అండర్ ద నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్.